హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో శివాజీ గారు దీంట్లో నటించడం జరిగింది. మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. స్టోరీకి వెళ్తే హీరో పంచాయతీ సెక్రటరీగా అయితే వర్క్ చేస్తుంటారు గైస్. హీరో ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, వైఫ్ ఇంకా కొడుకు అయితే ఉంటారు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. హీరో కొడుకు చేతిలో ఒక ఇన్స్పెక్టర్ అనుకోకుండా చనిపోతారు గైస్. అయితే హీరోకి ఏం చేయాలో అర్థం కదా, ఆ శవాన్ని ఎలాగైనా మాయం చేద్దామని అనుకుంటారు గైస్. మరి హీరో తన ఫ్యామిలీని ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడుకున్నాడా, ఆ శవాన్ని మాయం చేశాడా, మరి ఆ ప్రాబ్లం నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, ఎలా సేవ్ చేశాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. ఒక మంచి ఫన్ రైడ్ చూసానైతే అనిపించింది. ఎమోషన్గా కూడా బాగా వర్కౌట్ అయింది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ మర్డర్ అయితే జరుగుతుందో, అంటే అనుకోకుండా వాళ్ళ కొడుకు ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ చనిపోతాడో వాళ్ళ కొడుకు చేతిలో, అక్కడి నుంచి మూవీ ఇంకా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కువ శాతం జర్నీలో జరుగుతూ ఉంటుంది మూవీ. అంటే త్రూ అవుట్ మూవీ జర్నీ ఎక్కువ ఉంటుంది గైస్. మధ్య మధ్యలో క్యారెక్టర్స్ తగలడం, కొత్త క్యారెక్టర్స్ తగలడం, వాళ్ళ మధ్య వచ్చే ఎంటర్టైన్మెంట్, వాళ్ళ మధ్య వచ్చే అట్మాస్ఫియర్లో వచ్చే కామెడీ జనరేట్ అవ్వడం సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ లయ గారు కామెడీ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. ఆ టైమింగ్ కానీ యాక్ట్ కానీ సూపర్గా అనిపించింది. మెయిన్లీ శివాజీ గారిది లయ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం సూపర్గా అనిపించాయి, బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ మాత్రం సూపర్గా జనరేట్ అయింది. ఇంకా అబ్బాయిగా చేసిన అతను కూడా సూపర్గా చేశాడు. మన భక్త మహాశయులకు విజ్ఞప్తిలో కూడా అబ్బాయిది క్యారెక్టర్ హైలైట్ అయింది. దీంట్లో కూడా అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా డిజైన్ చేశారు. ఇక మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. అల్లి గారు ఉన్నారు, ధనరాజ్ గారు ఉన్నారు, చమ్మక్ చంద్ర గారు, చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్లో సూపర్గా అనిపించాయి. మధ్య మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ రావడం, కొత్త క్యారెక్టర్స్ తగలడం, వాళ్ళ మధ్య వచ్చే కామెడీ జనరేట్ అవ్వడం, ఆ అట్మాస్ఫియర్ సూపర్గా అనిపిస్తుంది. ట్విస్టులు కూడా ఉన్నాయి గైస్. ఇంటర్వల్ కాడ వచ్చే ట్విస్ట్ కూడా సూపర్గా అనిపిస్తాయి. త్రూ అవుట్ మూవీ అలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ట్విస్ట్ కూడా బాగా రాసుకున్నారు. ఇంకోటి గైస్, మెయిన్లీ శివాజీ గారు ఆ క్యారెక్టర్లో మాత్రం సూపర్గా చేస్తారు. ఆ ఫ్యామిలీ మ్యాన్గా మాత్రం చాలా బాగా చేస్తారు. ఆ ఫ్యామిలీని కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి ఏంటనేది ఆ తాపత్రయం, ఒక హస్బెండ్గా పడే తాపత్రయం, తండ్రిగా పడే తాపత్రయం, అది ఏదైతే చూపిస్తారో సూపర్గా అనిపించారు. యాక్ట్ మాత్రం సూపర్గా చేస్తారు. ఇంకా లయ గారు కూడా సూపర్గా చేస్తారు. అసలు లయ గారు టైమింగ్ మాత్రం సూపర్గా చేశారు. ఇంకా అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వగా. సో మంచి మూవీ చూస్తే ఫీల్ అయితే వస్తుంది. బట్ స్టోరీ కొత్తగా ఏం లేదు చూడడానికి. ఇలాంటి క్రైమ్ డ్రామా మూవీ మనం చాలా చూసాం. ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ చాలా చూసాం. ఇది కూడా ఆ జానర్లోకి వచ్చింది. కొత్తగా ఏం లేదు, బట్ మూవీ బోర్ అయితే ఫీల్ చేయదు కదా. సో మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది. మన శివాజీ గారి మూవీస్ ప్రీవియస్ ఓల్డ్ మూవీస్ ఎలా వేస్తుందండి, మన శివాజీ గారి మూవీస్ ఎలా అయితే మనం ఎంజాయ్ చేస్తామో, కామెడీ కానివ్వండి, అది ఈ మూవీలో కూడా ఆ కామెడీ అనేది ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ నా ఫేవరెట్ యాక్టర్ శివాజీ గారు, తన మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీ కూడా నాకు నచ్చింది గైస్. డిసప్పాయింట్ అయితే చేయలేదు, బాగా నచ్చింది మూవీ. మెయిన్లీ లయ గారు క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది, సూపర్గా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. బీజిఎం ఓకేలా ఉంది, డైరెక్షన్ కూడా బాగుంది గైస్. బట్ ఏంటంటే స్టోరీ కొత్తగా ఏం లేదు, ఇంకాస్త కొత్త స్టోరీతో రావాల్సింది. స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు, బట్ తీసుకెళ్ళే విధానం బాగుంది. బోర్ అయితే ఫీల్ చేయదు, ఒక మంచి మూవీ చూసామంటే అనిపిస్తుంది గైస్. వాచ్ చేయండి. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని మూవీ. సుప్పిని శుద్ధపూసని మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.75 గైస్. నాకైతే నచ్చింది. ఒక మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వచ్చింది గైస్. ఓకే, ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.